మహబూబ్ నగర్ జిల్లాలో 519 గ్రామ పంచాయతీలకు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. జోగులాంబ జోన్ డీఐజీ చౌహాన్, ఎస్పీ జానకి, కలెక్టర్ విజయేంద్ర బోయి ఎన్నికల సరళిని పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోలాహలంపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లాలో చెదరుమొదరు సంఘటనలు మినహా పోలింగ్ అంత ప్రశాంతంగా కొనసాగుతుంది. 519 గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయి. ప్రస్తుతం మనతో పాటు మామనార్ ఎస్పీ జానకి గారు వారితో మాట్లాడదాం. మేడం, ఎలక్షన్లో ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా రిపోర్ట్ అయ్యాయా? ఏంటి సిచ్యువేషన్? ఇప్పటి వరకు మన దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో 6 మండలాల్లో ఈరోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ ఉంది. దీనికి సంబంధించి ఒక 154 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ ఉంది. దానికి సంబంధించి 255 పోలింగ్ లొకేషన్స్లో ఉంది. ఇప్పటి వరకు అంతా కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ నడుస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ చేయలేదు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో అబ్జర్వేషన్ ఏంటి అంటే ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా అంటే? ఎస్, మాకు క్రిటికల్ వచ్చేసి 36 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేయడం జరిగింది క్రిటికల్గా. అందులో 42 పోలింగ్ లొకేషన్స్లో కొంచెం సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాము. ప్రతి చోట కూడా ప్రాపర్ బందోబస్తు వేసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి రూట్ మొబైల్స్తో పాటు మనం స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, వాళ్ళు కాకుండా ఒక అడిషనల్ ఎస్పీ లేదా డిఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. ఫోర్స్ ఇచ్చి ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేలాగా ఫోర్స్ను కూడా ప్లేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ సంబంధించి చాలా ఏరియాలో కొంత సెన్సిటివ్ ఉన్న ఏరియాలో వెబ్ కాస్టింగ్ కూడా పెట్టారు కదా, సో వాటి అబ్జర్వేషన్ ఎట్లా ఉంది? వెబ్ కాస్టింగ్ కూడా మనకు 6 మండలాల్లో మోస్ట్ క్రిటికల్, అంటే క్రిటికల్లో ఉన్న వాటిలో మోస్ట్ క్రిటికల్ కవర్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్స్ అవ్వలేదు. మనము కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ప్రాసెస్ అంతా కూడా. సో మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ అయితే జరుగుతూ ఉంది. జిల్లాలో ఎన్నికల పోలింగ్ సరళిని అంతా కూడా డీఐజీ చౌహాన్తో పాటు ఎస్పీ జానకి పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో కొంచెం సెన్సిటివ్ ఉన్న ఏరియాలో ప్రత్యేకించి వాళ్ళు నిఘా వేయడం జరిగింది. అటు వెబ్కాస్టింగ్ ద్వారా ఒకవైపు పరిశీలిస్తున్నాయి, మరోపక్క మైక్రో అబ్జర్వర్స్ కూడా అన్ని పోలింగ్ ఏరియాలను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీల మీద స్పెషల్గా ఫోకస్ ఉందని చెప్పవచ్చు. మహబూబ్నగర్ జిల్లాలో హన్వాడలో 4000కు పైగా ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ హన్వాడ మేజర్ గ్రామ పంచాయతీ. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటున్నారు. అన్ని కేటగిరీస్ వ్యక్తులు, ప్రజలంతా కూడా ఉత్సాహంగా ఓటు వేసి వస్తున్నారు. ప్రత్యేకించి కొత్త ఓటర్లు, యువకులు కానీ, అట్లాగే వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటున్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికలుగానే చాలా ఆసక్తి, ఉత్సాహం అనేది ఓటర్లలో కనిపిస్తుంటుంది. అదే సేమ్ సీన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే మొదటి విడత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీఆర్ఎస్ కొంత పోటీ కనిపించింది. మిగతా ఏరియాలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనిపించింది. అంటే మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో కానీ, అట్లాగే జడ్చర్ల నియోజకవర్గంలో కొంత బీఆర్ఎస్ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్కి పోటీ ఇచ్చినటువంటి వాతావరణం కనిపించింది. కానీ నారాయణపేట కానీ, జోగులాంబ, గద్వాల, అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాల్లో, వనపర్తి జిల్లాలో కొంత ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే మొదటి విడత ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. సో ఈసారి రెండో విడత ఎన్నికలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చాలా ఉత్కంఠ రేపుతుంది. అటు మహబూబ్నగర్ జిల్లాలో 519 గ్రామ పంచాయతీలో ఎన్ని గ్రామ పంచాయతీలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనేది కూడా ఉత్కంఠగా మారింది. అటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా ఓటు హక్కులు వినియోగించుకున్నారు. ముఖ్యంగా రెండో విడతలో నారాయణపేట ప్రాంతంలో ఎక్కువగా మైగ్రేటెడ్ పీపుల్ ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అటు మహారాష్ట్ర కానీ, కర్ణాటక, హైదరాబాద్ ప్రాంతాల్లో వలస జీవితాన్ని గడుపుతున్న వాళ్ళంతా కూడా ఉదయం పూటనే బస్టాండ్ల దగ్గర పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మొదటి విడతలో 85% నమోదు కావడం, రెండో విడతలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం వల్ల ఒక్కసారిగా గ్రామ పంచాయతీలో మరింత వేడి రాజుకుందని చెప్పవచ్చు. ఆ రిజల్ట్స్ మెజారిటీ పెంచుతుందా లేకపోతే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందా అనేది మాత్రం ఓట్ల లెక్కింపు తర్వాత తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఒక పరీక్ష లాంటిది. అటు గ్రామ పంచాయతీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి వార్డు మెంబర్లకు, సర్పంచ్ అభ్యర్థులకు కాదు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఇక పరీక్షలాగా మారింది కాబట్టి, సవాల్గా మారింది కాబట్టి ఏ పార్టీకి ఆధిపత్యం రాబోతుంది, ఎన్ని మెజారిటీ స్థానాలు ఏ పార్టీకి వస్తాయని మాత్రం చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.